బిడ్డలందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక చూడురి 10 నెలల్లో 44 మంది బలి. గురుకులాలలో ఏంది పోతున్న పిల్లల ప్రాణాలు. ఫుడ్ పాయిజన్ వల్లే అత్యధికంగా మరణాలు. పాము కర్చి ఇంకొందరు విద్యార్థుల కన్నుమూత. అనుమానాస్పద స్థితిలో ప్రాణాలైన మరికొందరు విద్యార్థుల మరణాలపై స్పందించిన ముఖ్యమంత్రి. విద్యాశాఖ తన దగ్గరే ఉన్న కానరాని చర్యలు. ఆహార నాణ్యత పెంచే దిశగా కనిపించని కార్యాచరణ. గురుకులాలలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని స్వయంగా 2 రోజుల క్రితం చెప్పిన సీఎం. గురుకులాలను పట్టించుకొని సంక్షేమ శాఖ మంత్రులు. బాలికల గురుకులాలలో సౌకర్యాలు భద్రతను పట్టించుకొని మహిళా కమిషన్. ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలలో వరుస తనిఖీలు. కన్నవాళ్లను కోల్పోయి అమ్మా నాన్నల ఆర్తనాదాలు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్న హరీష్ రావు. భువనగిరి గురుకులాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఫైల్ ఫోటో. భువనగిరి గురుకులాలలో ఫుడ్ పాయిజన్కి సంబంధించి. జగిత్యాల జిల్లా పెద్దపెండాలో పాముకాడుతో చనిపోయి వాళ్ళవి పేద కుటుంబాలు. ప్రైవేటు బడులకు పంపించి పిల్లలను చదివించే అంత ఆర్థిక స్తోమత లేదు. అలాంటి వారికి గురుకులాలు ఓ ఆశాకిరణంలా కనిపించాయి. సర్కారే చదువు చెప్పి భోజనం పెట్టి వసతి కూడా కల్పిస్తుందని సంబరపడ్డారు. బిడ్డలను కష్టపడి గురుకుల ప్రవేశ పరీక్షలు రాయించారు. సీటు వచ్చిందని తెలిసి మురిసిపోయారు. మా బిడ్డలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారని గర్వంగా చెప్పుకున్నారు. కానీ చదువుల కోసం వెళ్ళిన బిడ్డలు కానరాని లోకాలకు వెళ్తున్నారని వారు ఊహించలేరు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు ఇక లేరని తెలిసి ఇప్పటికే ప్రతిరోజు వారు కన్నీళ్లు పెడుతూనే ఉన్నారు. ప్రతి క్షణం మౌనంగా కూడా రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడా అంటే మరి ఏడున్నాడో చెప్పాలి. ఒక్కసారి మనం ఇది చూడాలి. వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లెలో ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్ పాలైన పిల్లలకు సంబంధించిన ఫైల్ ఫోటో. 10 నెలలలో 44 మంది మృతండి. ఒక్కసారి ఈ లిస్టుకు సంబంధించి మనం ఒక్కసారి చూద్దాం. ఒకసారి చూడొచ్చు. వాళ్ళు పేరు, మరణించిన తేదీ, మరణించిన స్థలం. భార్గవి 23వ తారీఖు 1వ నెల 2024న నల్గొండ జిల్లాలో మరణించారు. ఇక ఉదిత్ 31/1/2024 వరంగల్. భవ్య 4/2/2024 యాదాద్రి భువనగిరి. వైష్ణవి 4/2/2024 యాదాద్రి భువనగిరి. ఇక పూర్తి స్థాయిలో మీరు మొత్తం చూడురి. దాదాపుగా 46 మంది బలైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంత జరుగుతూ ఉంటే కనీసం ఒక్కరు కూడా స్పందించట్లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థుల మరణాలకు సంబంధించి ఇక్కడ విద్యాశాఖ మంత్రి తన దగ్గరే ఉంటుంది, హోంశాఖ మంత్రి తన దగ్గరే ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి తన దగ్గరే ఉంటుంది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయనే. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డల గురించి, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల గురించి మాత్రం పట్టించుకోడు. కేవలం తన స్వార్థపూరితమైన రాజకీయాల కోసం, తన స్వలాభాల కోసం, తన కోసం మాత్రమే తాను బ్రతుకుతాడు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో తెలంగాణ ప్రాంత ప్రజల కోసమైతే అస్సలు పట్టించుకునే పరిస్థితులలో లేడు. అంటే తెలంగాణలో ఏం జరుగుతుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దారుణమైన పరిస్థితిని అందరూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు చనిపోతుంటే స్పందించరేంటండి? అసలు చదువుకోకొడుక అని సాగనంపి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో వాడుకున్నాం. ఇవాళనేమో ఇంత దారుణంగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు రైతులకు సంఖ్యలు వేసిన